చిట్టినాడు పొలానికా? ఇంట్లో అందరు కొలాసేనా? అందరూ బాగానే ఉన్నారండి బంగారాజు గారు. ఇంతకీ పిల్లలు ఎంతమంది? 2 పిల్లలండి. ఇద్దరేనా? నాకు 6 మంది. అట్టుపొలు కొన్నట్టు అంతమందిని కన్నారేంటండి బాబా? ఎంతమంది పిల్లలు ఉంటే అంత పెద్ద కుటుంబం రా. ఇంకొక 2 పిల్లలు కను పో. సరేనండి, వీడి మాట ఏంటే నాశనం అయిపోతాం. 8 బిలియన్ 2022 15th నవంబర్ నాటికి వరల్డ్ పాపులేషన్ నెంబర్ ఇది 8 బిలియన్. హ్యూమన్ రేస్కి ఇది వన్ ఆఫ్ ది గుడ్ అచీవ్మెంట్. ఈ 8 బిలియన్ పాపులేషన్లో మన కంట్రీ యొక్క కంట్రిబ్యూషన్ చాలానే ఉన్నది. అండ్ ఇక్కడ మీకు ఒక సర్ప్రైజింగ్ డేటా పాయింట్ షేర్ చేస్తాను. మన కంట్రీలోని 1st Jan 2021 రోజున ఒక్క రోజునే 67,000 మంది పిల్లలు పుట్టారంట. వరల్డ్లోనే ఇది చాలా హైయెస్ట్ నెంబర్. అండ్ రీసెంట్లీ 18 Jan 2023 రోజున మనం చైనాని క్రాస్ చేసి వరల్డ్లోనే నెంబర్ 1 పాపులేషన్ ఉన్న కంట్రీగా ఎమర్జ్ అయ్యాం. అండ్ కరెంట్లీ మన ఇండియాలోని 1.417 బిలియన్ పాపులేషన్ ఉన్నారు. అండ్ ఈ పాపులేషన్ నెంబర్ అన్నది రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. ఈ పెరుగుతున్న పాపులేషన్ ఎన్నైతే ఆపర్చునిటీస్కి డోర్ ఓపెన్ చేస్తుందో అన్ని డిజాస్టర్స్ కూడా వెల్కమ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు మనం ఫేస్ చేస్తున్న ఎవ్రీ ప్రాబ్లమ్కి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈ ఓవర్ పాపులేషన్ అనే ఫ్యాక్టర్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. గ్లోబల్ థ్రెట్ అయిన ఈ ఓవర్ పాపులేషన్ని మన ఇండియాలో మన గవర్నమెంట్ కంట్రోల్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతుంది? అండ్ ఈ ఓవర్ పాపులేషన్ వల్ల మన కంట్రీకి వస్తున్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అండ్ ఈ ఓవర్ పాపులేషన్కి ఉన్న రీజన్స్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్రజెంట్ వరల్డ్లోని పాపులేషన్ పరంగా నెంబర్ 1 కంట్రీగా ఉన్న మన ఇండియా ఈ పాపులేషన్ కంట్రోల్ చేయడానికి యూజ్ చేసే ఫ్యామిలీ ప్లానింగ్ అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో ఈ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ కంట్రీ మన కంట్రీ అంటేనే మీరు నమ్ముతారా? ఎస్, ఇది నిజం. ఇయర్ 1952లో మన ఇండియా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయిన జవహర్లాల్ నెహ్రూ గారు ఫస్ట్ 5-year ప్లాన్లో భాగంగా ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ ఉమెన్ ఎడ్యుకేషన్ నేషనల్ ప్రోగ్రాంలో లాంచ్ చేశారు. ఆయన ఈ నేషనల్ ప్రోగ్రాంలో ఈ ఫ్యామిలీ ప్లానింగ్ని ఇంక్లూడ్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే మనందరికీ తెలుసు, మన గ్రాండ్ పేరెంట్స్ ఒక చిల్డ్రన్ చూసినట్టయితే 10 మంది 8 మంది ఇలా పాపులేషన్ ఉండేవారు. ఈ పాపులేషన్ని కంట్రోల్ చేయాలి. ఫర్దర్గా కంట్రోల్ చేయలేనట్టయితే మన ఇండియా ఒక గ్రోత్ మీద ఆ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అన్న కాన్సెప్ట్ని ఆయన అప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. దీనివల్ల ఫర్దర్ జనరేషన్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మన పేరెంట్స్ జనరేషన్లోని, మన జనరేషన్లోని అండ్ మన నెక్స్ట్ జనరేషన్ ఏదైతే రాబోతుందో ఈ జనరేషన్స్లోని ఈ కౌంట్ అన్న తగ్గుతూ వస్తుంది కదా. ఈ కౌంట్ తగ్గడానికి మేజర్ రీజన్ అప్పట్లో ఇంప్లిమెంట్ చేసిన ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో ఆ కాన్సెప్ట్ యొక్క ఇంపాక్ట్ ఏది. అండ్ ఒక ఫ్యామిలీలో నెంబర్ ఆఫ్ పీపుల్ తగ్గినట్టయితే వచ్చే అడ్వాంటేజెస్ ఏంటో మనందరికీ తెలుసు కదా. వాళ్ళ ఇన్కమ్లోని ఎక్స్పెన్సెస్ తగ్గడం వల్ల మిగిలిన డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బులతోని ఫ్యామిలీలో పిల్లల యొక్క ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం స్పెండ్ చేయొచ్చు, వాళ్ళ హెల్త్ కోసం స్పెండ్ చేయొచ్చు. దీనివల్ల ఫర్దర్గా ఫ్యూచర్లో రెస్పాన్సిబుల్ సిటిజన్స్ని అయితే మనం బిల్డ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే మదర్ అండ్ చైల్డ్ యొక్క డెత్ రేట్ ఏదైతే ఉంటుందో అది సబ్స్టాన్షియలీ తగ్గుతుంది. అది మనం ఈ నెంబర్లో కూడా చూసినాం. మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ నెంబర్ ఏదైతే ఉన్నదో కంటిన్యూస్గా పెరుగుతుంది కదా. దానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఇదే. మరి మన గవర్నమెంట్ ఇంత ముందు చూపుతో ఆలోచించి అప్పట్లోనే ఫ్యామిలీ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేశారు కదా. అయినా కూడా ఇప్పుడు మనం ప్రపంచంలోనే నెంబర్ 1 పాపులేషన్ ఉన్న కంట్రీగా ఎలా మారాం అంటే డిడ్ వి ఫెయిల్ ఇన్ ఇంప్లిమెంటింగ్? దీనికి ఆన్సర్ ఏదైతే ఉన్నదో దాన్ని డీటెయిల్గా తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ ఓవర్ పాపులేషన్ ఇష్యూ ఏదైతే ఉన్నదో ఈ ఓవర్ పాపులేషన్ ఇష్యూ వల్ల మనం ఫేస్ చేసే బిగ్గెస్ట్ థ్రెట్ ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్. ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూని అడ్రస్ చేయాలంటే మనలో చాలా మందికి గుర్తొచ్చేది ఏంటి? గవర్నమెంట్ ఇంకొన్ని ఎక్కువగా జాబ్స్ క్రియేట్ చేయాలి. డెఫినెట్లీ గవర్నమెంట్ ఆ పని చేయాలి. అది మాత్రమే కాకుండా మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆప్షన్. సో ఎవరి దగ్గర అయితే స్కిల్స్ ఉంటాయో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా, ఫైనాన్స్ రిలేటెడ్గా మాట్లాడతాను. మీలో ఎవరికైనా డాన్సింగ్ రిలేటెడ్గా, యోగా రిలేటెడ్గా ఆర్ మీకు ఇంకేదైనా జేఈ, నీట్ లాంటి టీచింగ్ స్కిల్స్ ఉన్నాయనుకోండి, ఈరోజు మన వీడియో ఒక స్పాన్సర్ క్లాస్ ప్లస్ గురించి మీకు తెలియాలి. క్లాస్ ప్లస్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో మనలాంటి ఎవరైతే ఎడ్యుకేటర్స్ ఉంటారో వాళ్ళకి వాళ్ళ ఓన్ నేమ్ మీద, వాళ్ళ కంపెనీ కానీ పర్సనల్ నేమ్ మీద కానీ యాప్ క్రియేట్ చేసుకునే వెసులుబాటు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్రెడీ 1,00,000 మందికి పైగా క్రియేటర్స్ వీళ్ళతో ఎన్రోల్ అయి ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళ ప్లాట్ఫామ్లో ఇంటిగ్రేటెడ్ పేమెంట్ గేట్వే అండ్ మీ వాట్సాప్ అండ్ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి మీ యాప్కి ట్రాఫిక్ని డైవర్ట్ చేసే వెసులుబాటు కూడా కల్పిస్తారు. అండ్ అలాగే మీరు ఒకవేళ టీచర్ అయినట్టయితే మీ ఆఫ్లైన్ క్లాసెస్తో పాటు హైబ్రిడ్ మోడల్లో ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ క్లాసెస్ని కండక్ట్ చేసుకునే వెసులుబాటు కూడా వీళ్ళు కల్పిస్తున్నారు. మీలో ఎవరైనా కంటెంట్ క్రియేటర్ ఆర్ మీకు ఏదైనా స్కిల్ ఉండి మీరు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకుందామన్నా, లేకపోతే మీ స్కిల్ని ఎక్కువ మందికి రీచ్ మానిటైజ్ చేసుకుందాం అనుకున్నా కూడా క్లాస్ ప్లస్ ఈజ్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. ఇది మాత్రమే కాదు, ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి వాళ్ళ ఆడియన్స్ని రీచ్ అవ్వడం అనేది కష్టం అవుతుంది. కాబట్టి ఆడియన్స్ని రీచ్ అవ్వడానికి హెల్ప్ చేయడానికి డెడికేటెడ్ మేనేజర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఓవరాల్గా క్లాస్ ప్లస్ ప్లాట్ఫామ్ ద్వారా మీ స్కిల్స్ని అయితే మానిటైజ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లోనే అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంచుతాను, డూ చెక్ ఇట్ అవుట్.
నౌ కమింగ్ బ్యాక్ టు దిస్ ఓవర్ పాపులేషన్ టాపిక్, మనం ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్లోని సక్సెస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా అని క్వశ్చన్ అడిగినట్టయితే దానికి మనం యాక్చువల్లీ హిస్టరీలోకి వెళ్ళి వేరియస్ డేటా పాయింట్స్ చూసినట్టయితే మనకి ఈ ఆన్సర్ అనేది దొరుకుతుంది. మన ఇండియన్స్కి చాలా కొత్త కాన్సెప్ట్ అయిన ఈ ఫ్యామిలీ ప్లానింగ్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది 1950s. అంటే ఆ టైంలో మోస్ట్ ఆఫ్ ద సిటిజన్స్ ఆర్ ఇల్లిటరేట్స్. వాళ్ళకి ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, అర్థమయ్యేలా చెప్పడం గవర్నమెంట్కి చాలా పెద్ద టాస్క్. అండ్ ఇది మాత్రమే కాకుండా ఆ టైంలోని చైల్డ్ మ్యారేజెస్ కూడా జరుగుతుండేవి కదా, దానివల్ల ఈ టాస్క్ మరింత కష్టం అయిపోయింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ 1975లో ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ ఎప్పుడైతే రన్ అవుతుందో ఎమర్జెన్సీ అనౌన్స్ చేసిన తర్వాత ఫోర్స్ఫుల్లీ ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసమని 6.2 మిలియన్ మెన్ మీద ఈ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీస్ కండక్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ స్టెరిలైజేషన్ కోసం వాలంటరీగా ఎవరైతే వస్తారో వాళ్ళకి గ్రాంట్స్ రూపంలో మనీ కూడా ఆఫర్ చేసేవారు. కానీ దీనివల్ల ఈ ప్రాబ్లం యాక్చువల్లీ ఇంకా వర్స్ట్గా మారింది. ఎందుకంటే ఆ టైంలో జరిగిన రాంగ్ ఆపరేషన్స్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అండ్ ఈ ఫ్యామిలీ ప్లానింగ్ని షార్ట్ టైంలో సక్సెస్ చేయలేకపోవడానికి ఓన్లీ ఇల్లిటరసీ మాత్రమే కారణం కాదు. గవర్నమెంట్స్ గురించి మనకు తెలుసు కదా, చాలాసార్లు వాళ్ళు కరప్షన్ అండ్ అలాగే వాళ్ళు ఇలాంటి పాలసీస్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టకుండా లాంగ్ టర్మ్లోని అప్పటికప్పుడు వాళ్ళకి ఓట్స్ తీసుకొచ్చే పాలసీస్ ఏవైతే ఉంటే వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అన్న కాన్సెప్ట్ షార్ట్ టర్మ్లో సక్సెస్ చూడలేకపోయింది. బట్ లాంగ్ టర్మ్లో మాత్రం ఒక మేజర్ చేంజ్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ నేర్పిస్తాను, కేర్ఫుల్గా వినండి. టీఎఫ్ఆర్ అంటే టోటల్ ఫర్టిలిటీ రేట్. ఈ టీఎఫ్ఆర్ మనకి ఏం చెప్తుంది అంటే ఒక ఉమెన్ తన ఎంటైర్ లైఫ్ స్పాన్లోని ఎంతమంది పిల్లలకి బర్త్ ఇస్తున్నారన్నది మనకి టీఎఫ్ఆర్ చెప్తుంది. కరెంట్లీ ఈ టీఎఫ్ఆర్ 2.1 దగ్గర స్టాగ్నేట్ అయింది. ఇంతకుముందు ఈ నెంబర్ చాలా ఎక్కువగా ఉండేది, ఆ నెంబర్ తగ్గి ఇప్పుడు 2.1 దగ్గర స్టాగ్నేట్ అయింది. సో ఈ టీఎఫ్ఆర్ నెంబర్ బట్టి ఫ్యామిలీ ప్లానింగ్ అన్న కాన్సెప్ట్ షార్ట్ టర్మ్లో సక్సెస్ సాధించకపోయినా కూడా లాంగ్ టర్మ్లో అయితే చాలా వరకు మనకు మంచి రిజల్ట్స్ చూపిస్తుందని చెప్పి అర్థం చేసుకోవచ్చు. అంటే దీన్ని ఫెయిల్యూర్గా మనం తీసుకోలేం. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అన్న కాన్సెప్ట్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ చేయకపోయి ఉంటే మనందరికీ తెలుసు ఇప్పుడు మన పాపులేషన్ నెంబర్ ఏదైతే ఉందో దానికన్నా చాలా ఎక్కువ నెంబరే ఉండేదేమో. ఏ ఓవర్ పాపులేషన్ వల్ల అయితే మన ఇండియన్ ఎకానమీ గ్రోత్కి థ్రెట్ ఉంటుందని భావించి ప్రికాషనరీ మెజర్స్ ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు, అదే పాపులేషన్ ఇప్పుడు మన ఇండియన్ ఎకానమీ గ్రోత్కి స్ట్రాంగ్ పిల్లర్ అని చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో ఏ కంట్రీకి వెళ్ళినా కూడా ఒకే స్టేట్మెంట్ మాట్లాడుతుంటారు. అండ్ మన కంట్రీ యొక్క గ్రోత్ని కరెంట్లీ చూసినట్టయితే ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ స్టేట్మెంట్ తప్పు అని చెప్పి మనం కొట్టి పారేయలేం కూడా. ఎందుకంటే డిస్పైట్ ఆఫ్ ఇంక్రీజింగ్ పాపులేషన్ మన ఇండియన్ ఎకానమీ కూడా అదే పేస్లో గ్రో అవుతూ వస్తుంది. కాయిన్కి రెండు సైడ్లు ఉన్నట్టుగానే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రెండూ ఉంటాయి. ముందుగా మనం ఓవర్ పాపులేషన్ వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ డిసడ్వాంటేజ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. ఒక్క జాబ్కి చాలామంది అప్లై చేయడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే మన దగ్గర ఉండే లిమిటెడ్ జాబ్స్ వల్ల ఎక్కువ మంది పాపులేషన్ ఉండడంతో కంపెనీస్ కూడా యాక్చువల్లీ ఎక్కువ మంది అవైలబుల్గా ఉన్నారని అది వాళ్ళ సైడ్ అడ్వాంటేజ్ తీసుకుంటారు. దీనివల్ల మనం లీడ్ చేసే క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీద కూడా చాలా ఇంపాక్ట్ చూడబోతున్నాం. సెకండ్ ఇష్యూ పావర్టీ. మన ఇండియాలో ఆల్రెడీ 27.5% పాపులేషన్ బిలో పావర్టీ లైన్లో బతుకుతున్నారు. ఈ ఓవర్ పాపులేషన్ వల్ల ఈ పర్సంటేజ్ ఇంకా ఎక్కువయ్యే ఛాన్స్ ఉన్నది. దీనివల్ల ఎండ్స్ని మీట్ చేయడానికి కష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్సెసివ్ పాపులేషన్ అనేది ఒక శాపంగా మారున్నది. అండ్ ఈ ఓవర్ పాపులేషన్ వల్ల మన మినిమం నీడ్స్ ఏవైతే ఉంటాయి, లైక్ మన ఫుడ్, క్లోతింగ్ రిలేటెడ్ నీడ్స్ ఏవైతే ఉంటాయి అలాంటి కమోడిటీస్ కూడా షార్టేజ్ ఏర్పడుతుంది. దీంతో పూర్ క్లాస్ వాళ్ళ బేసిక్ నీడ్స్ని ఎఫోర్డ్ చేయడం కూడా కష్టం అవుతుంది. మన దేశంలో ప్రతి సంవత్సరం 25 లక్షల మంది ఆకలి వల్ల చనిపోతున్నారు. అండ్ అగ్రికల్చర్ని బ్యాక్ బోన్గా చెప్పుకునే మన ఇండియా లాంటి కంట్రీలో ఇలాంటి ఆకలి చావులు చూడడం ఎంతైనా కూడా దురదృష్టకరం. థర్డ్ ఇష్యూ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. మన న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయి, ల్యాండ్, ఫుడ్ అండ్ వాటర్, ఇలాంటి న్యాచురల్ రిసోర్సెస్ని మనం ఓవర్ పాపులేషన్ అయిపోయినప్పుడు ఏం చేస్తాం, ఎక్సెస్గా యూజ్ చేస్తాం. ఇండియాలో ఆల్రెడీ 40% రూరల్ పాపులేషన్కి డ్రింకింగ్ వాటర్ దొరకడం కష్టం అవుతుందంటే మీరు నమ్ముతారా? అండ్ ఈ ఓవర్ పాపులేషన్ వల్ల మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇవి మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హెల్త్ కేర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సిటీస్లో ఉన్నట్టయితే మనందరూ డే టు డే ఫేస్ చేస్తాం ఇన్ఫ్రా ఛాలెంజెస్, పొల్యూషన్ అండ్ అలాగే క్రైమ్ రేట్స్ పెరిగిపోతాయి, కరప్షన్. ఇవన్నిటికి ఈ ఓవర్ పాపులేషన్ వన్ ఆఫ్ ది రీజన్ కూడా. ఏంటో బంగారాజు గారు ఎలా ఉన్నారు? ఏదో బతుకుతున్నాను అయ్యా. ఎందుకు మీ 6 మంది పిల్లలు ఎలా ఉన్నారండి? ఎంతమంది పిల్లలు ఉంటే ఏమి లాభాలే, వాళ్ళు పెంచి పోషించి చదివించేసరికి సగం జీవితం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు పట్టించుకోవట్లేదు, చక్కగా బతుకుతాంటే డబ్బు కూడా లేదు. ఇంతకీ నీ పరిస్థితి ఏంటి? నాదేముందండి, 2 పిల్లలే కదా, వాళ్ళని చదివించి ఏదో పెళ్ళిళ్ళు చేశాను. నేను మా ఆవిడ రిటైర్మెంట్ కోసం దాచుకున్న డబ్బులతోని ఇప్పుడు ఏదో అలా కాలం వెళ్ళదీస్తున్నాం. ఫోన్లే, తక్కువ పిల్లలు కానీ మంచి పని చేసావు. ఉంటానండి.
ఈ ఓవర్ పాపులేషన్ వల్ల ఉన్న డిసడ్వాంటేజెస్ ఇవైతే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఉన్నది. దానివల్ల మన కంట్రీ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎకానమీగా కూడా మారబోతుంది. మనం ఇప్పుడు హైయెస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీ కదా, బట్ మన ముందు హైయెస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీ అయితే చైనాలో ఏం జరిగిందంటే ఇంతకుముందు ఎప్పుడైతే వాళ్ళ దగ్గర హైయెస్ట్ పాపులేషన్ ఉన్నదో ఆ పాపులేషన్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కోసమని అప్పట్లోని చైనీస్ ప్రీమియర్ డెన్ జాంపింగ్ గ్రేట్లీ ఫార్వర్డ్ అని చెప్పి ఓపెన్ డోర్ పాలసీస్, మనం ఇప్పుడు సెస్జివ్ అని మాట్లాడుకున్నాం కదా, అవి అతను 1980s ఇంప్లిమెంట్ చేశారు. దానివల్ల వేరియస్ ఇంటర్నేషనల్ కంపెనీస్ చైనా వెళ్ళి అక్కడ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ పెట్టడం వల్ల చైనా వరల్డ్కే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారింది. దీనివల్ల చైనీస్ పాపులేషన్కి ఎంప్లాయ్మెంట్ దొరకడంతో పాటు చైనా యాజ్ ఎ కంట్రీ జీడిపి పరంగా చూసినట్టయితే చాలా ర్యాపిడ్ గ్రోత్ని చూసింది. కరెంట్లీ మనం చూసినట్టయితే మన కంట్రీలో కూడా చాలా కంపెనీస్ వస్తున్నాయి కదా, ఈ కంపెనీస్ అన్ని మన కంట్రీకి రావడానికి కారణం మన మీద ఉన్న ప్రేమ కాదు. చైనాలో ఏం జరిగిందంటే ఈ డెన్ జాంపింగ్ తీసుకొచ్చిన పాలసీ గురించి మాట్లాడుకున్నాం కదా, బట్ అతనికన్నా ముందున్న ప్రీమియర్ మాంగ్జుడాంగ్ ఏం చేశారంటే ఈ పాపులేషన్ ఇలా పెరిగిపోయినట్టయితే చాలా కష్టమని వన్ చైల్డ్ పాలసీని ఇంప్లిమెంట్ చేశారు. చైనాలో ఇంతకుముందు ఒక చైల్డ్ కన్నా ఎక్కువ మందిని కన్నట్టయితే వాళ్ళకి పనిష్మెంట్ ఉండేది. ఈ పాలసీ వల్ల వాళ్ళు ఎంత తప్పు చేశారన్నది అర్థం చేసుకోవడానికి వాళ్ళకి చాలా టైమే పట్టింది. వాళ్ళకి అర్థమైన తర్వాత 2015లో ఈ పాలసీని క్లోజ్ చేశారు. దీనివల్ల ఇప్పుడు ఏం జరుగుతుందంటే చైనాలోని ఏజ్డ్ పాపులేషన్ పెరిగిపోతున్నారు. ఏజ్డ్ పాపులేషన్ పెరగడం వల్ల వాళ్ళ వేజెస్ బాగా పెరుగుతాయి. వాళ్ళ వేజెస్ బాగా పెరగడం వల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోద్ది. ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతూ ఉండడం వల్లే ఈ కంపెనీస్ అని మన ఇండియాకి వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అందుకని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ని యాక్చువల్లీ ఎంకరేజ్ చేయడం కోసమని PLA స్కీమ్ ఇలాంటి స్కీమ్స్ లాంచ్ చేసి ఇంటర్నేషనల్ కంపెనీస్ని మన ఇండియాకి వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ చేయడంతో పాటు మన ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఉంటే వీళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ ఎక్స్పోర్ట్ చేయమని చెప్పి ఎంకరేజ్ చేస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుంది, మన ఇండియన్ జీడిపి మీద కూడా ఆ పాజిటివ్ ఇంపాక్ట్ అనేది కనబడుతుంది. మన జీడిపిలో కూడా చాలా మంచి గ్రోత్ చూస్తాం. నా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటున్న స్టెప్స్ వల్ల యాజ్ ఎ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్గా మనం ఆలోచించాలంటే ఎటువంటి థీమ్లో మనకి బాగా గెయిన్ వచ్చే ఛాన్స్ ఉన్నది అంటే 20 years బ్యాక్ మనం చూసినట్టయితే సర్వీస్ సెక్టర్లో ఎస్పెషల్లీ ఐటీ ఇలాంటి సెక్టర్లో చాలా మంచి గ్రోత్ చూసాం కదా. నెక్స్ట్ 20-25 yearsలో మనం మ్యానుఫ్యాక్చరింగ్ యాజ్ ఎ థీమ్ ఏదైతే ఉన్నదో ఎంటైర్ మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్లోని చాలా మంచి గ్రోత్ అయితే చూడను. సో అందుకని ఈ మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ని అయితే మీ ఫోకస్ లిస్ట్లో పెట్టుకోండి. నో కమింగ్ టు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్లో మనం ఎటువంటి స్టాక్స్ మీద ఫోకస్ చేయాలంటే ఆల్రెడీ మన మెయిన్ ఛానల్లోని ఈ వీడియో ఏదైతే మీ ముందు కనబడుతుంది దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ మీద చాలా డీటెయిల్ మాస్టర్ క్లాసే రిలీజ్ చేసాం. వీళ్ళు ఎవరైనా చూడనట్టయితే డూ చెక్ ఇట్ అవుట్ సో దట్ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్లో లాభపడే కంపెనీస్ గురించి అయితే మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. ఈ పాపులేషన్ పరంగానే కాదు, మనం ఎక్కడైనా మాట్లాడుకోవాలంటే తక్కువ ఉండడం కరెక్ట్ కాదు, ఎక్కువ ఉండడం కరెక్ట్ కాదు. తక్కువ ఉన్న ఎక్కువ ఉన్న ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే. బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఈజ్ ద రైట్ వే. నౌ ఈ హైయెస్ట్ పాపులేషన్ ఉన్న సినారియోలోని మనం యాజ్ ఏ పర్సన్ కామన్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే రిటైర్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఏజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అయ్యి ఖర్చులు ఏవైతే ఉంటే వాటిని ఎఫోర్డ్ చేయలేక వాళ్ళ చిల్డ్రన్ వెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్స్లో జాయిన్ చేస్తున్నారు. దీనివల్ల చాలామంది ఏజ్డ్ పీపుల్ అక్కడ సఫర్ అవ్వాల్సి వస్తుంది. దీనికి మేజర్ రీజన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ సరిగ్గా లేకపోవడమే. నేను మీకు సజెస్ట్ చేసేది ద బిగ్గెస్ట్ సజెషన్ ఏంటంటే ఈ వీడియో దగ్గర టేక్ అవే పాయింట్ ప్రతి ఒక్కరు వాళ్ళ పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ సరిగ్గా చేసుకోవాలి. అండ్ అది కూడా రిటైర్మెంట్ ప్లానింగ్ ఏదైతే ఉంటుందో అది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. మీలో ఎవరికైనా అసలు రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలో తెలియదు, దానికి సరిపడా టూల్స్ ఏంటనో తెలియనట్టయితే ఈ వీడియోలో మన మెయిన్ ఛానల్లోని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక అడ్వాన్స్ క్యాల్కులేటర్ని కూడా ప్రొవైడ్ చేశాను. ఈ టాస్క్ ఏదైతే ఉన్నదో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాస్క్. ఇది మీరు ఈ వీడియో చూసిన వెంటనే లేట్ చేయకుండా తప్పకుండా మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ని అయితే కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఈ వీడియోలో మీరు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎవ్రీ ఫ్రైడే 7 PM వచ్చేవి మిస్ అవ్వకుండా ఫాలో అవడానికి మీరు ఇప్పటివరకు మన మనీ బస్ స్టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకొని అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో మీ ముందుకి నెక్స్ట్ ఫ్రైడే 7 PM వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.